తర్వాత మన పత్తి గింజలు మిరప గింజలు చేనుల మొత్తం పని కూడా అయిపోయింది కదా పెట్టుడు. మనం ఈ ఆట చెట్ల తిరుగుతాం పోతాం, ఈ సంవత్సరం కూడా పోయేది లేదా తర్వాత. సరే కానీ ఉన్న పైసలన్నీ పెట్టుబడికి వ్యవసాయానికి అయిపోయినాయి, మరి ఎట్లా పోదాం? మీరు అవ్వకూడదు అనుకుంటేనే అయిపోతుందా? పైసలు ఉండద్దా ఇంట్లో? అవునవును, ఉన్న పైసలు మొత్తం పెట్టుబడికి అయిపోయినాయే. ఇక్కడ దగ్గరలో మా ఫ్రెండ్ గారు ఉన్నాడు, పైసలు అలుసుకొని వస్తేనే. మీ ఫ్రెండ్ ఉన్నాడని అంత పైసలు ఇచ్చారు ఉన్నాడని నాకు ఎన్నడూ చెప్పలే కదా. మన చిన్నప్పటి ప్రాణ స్నేహితుడు ఉన్నాడే, పైసలు ఇట్లా అడగంగానే అట్లా ఇస్తాడే పైసలు. గంత ప్రాణ స్నేహితుడా? ఇట్లా అడగంగా నాకు ఇవ్వడానికి దేవుడా? దేవుడే. మేము చిన్నప్పటి కంచెల్లి ఒక్కటే కాడ పెరిగిన ఒక కన్నే చదువుకున్నాం. అట్లా మేము దగ్గర ఫ్రెండ్స్ ప్రాణ స్నేహితులు, అందుకే ఇక్కడ అడగంగానే అట్లా పైసలు ఇస్తాడే సమాధానం. సరే సరే, మరి పోయి అయితే రాపో. ఇక్కడో ఇచ్చినాక ముందుగాలైతే రేపో తెచ్చినాక చూద్దాం. సరే, మా ఫ్రెండ్ దగ్గరికి పోయేస్తా, మీరు వచ్చే వరకు రెడీ కావాలి. సరే సరే, నువ్వైతే పోయిరాపో. సరే సరే, పోయేస్తానే సమత. పోయిరాపో. ఓ సమత, వాళ్ళ దగ్గరికి పోయేస్తా, పైసలు అయితే ఇస్తాడు. మరి మీరైతే రెడీ కావాలి. పోయిరాపో, అడిగి రెడీ అవుతాం. ఓ తాత, ఓ తాత, గట్టిగా లేడా? మా ఫ్రెండ్ గారు లేడా? మా ఫ్రెండ్ గారు లేడా? గట్టిగా ఎక్కడ పని వేయండా? మా ఫ్రెండ్ గారు చేనులో వేయండా? మహేష్ గారు చేనులో వేయండా? మహేష్ గారు గట్టిగాడు. సరే, మరి చేనులో పోయేస్తాం. మరి వాళ్ళు అన్నీ ఉన్నారు కదా, వాళ్ళు చేనులోనే ఉన్నారు కదా. లేరా? నేను చేనులో పోయి అయితే తెలుసుకుని వస్తా, కొన్ని పైసలు అడిగేది ఉన్నది. సరే సరే. అరే అరే, గట్టిగా నాకు అర్జెంటుగా డబ్బులు అవసరం పడ్డాయిరా. నాకు పైసలు ఎంతరా? పైసలు నాకు ఒక 2000 రూపాయలు అర్జెంటు, బాగా అర్జెంటు పడ్డది. ఇప్పుడు పర్సెంట్ ఆగలేదు. ఇంటికి పోయినాకైతే ఇస్తా. ఇంకేది ఓకేనా? సరే, వెళ్దాం పరా. ఇంటికి పోయినాక నేను డబ్బులు ఇస్తూ. సరే ఓకే, వెళ్ళన్నా. అరే గట్టిగా, మరి విశేషాలు ఏమిటిరా? ఉన్నాయిరా, నువ్వే చెప్పాలి. అని విశేషాలు ఉంటాయి. ఈ విశేషాలు ఏమున్నాయంటే, ఇక మొన్నటి దాకా పత్తి గింజలు పెట్టినాం. పత్తి చెట్లు అయితే ఒక స్టేజ్ వరకు అయితే ఉన్నాయిరా. ఆ పత్తి చెట్లకు మన ఒక నెల గ్యాప్ ఇచ్చి మిరప గింజలు అలిగిన. మిరప గింజలు అయితే ఒక స్టేజ్ వరకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మొలకలు అయితే మంచిగా అయినాయి. ఎప్పుడు పెడతాడు తోట? ఎకరన్నర ఇష్ట పెడతానరా మరి తోటకు. ఇక ప్రస్తుతానికి అయితే నిరుడు ధర ఉన్నది. ఈ సంవత్సరం ధర ఉంటుందో ఉండదో అని ఎకరం పెట్టినావు. ఏడు ఒక 20 గుంటలు పెడతాను. ధర ఉంటుందో ఉండదో మరి. ధర బాగానే ఉంటుంది అట అని ఇక ఒక 20 గుంటలు అయితే పెంచిన. అట్లయితే ఉంది. ఇక పని తీరిందిరా మాకు. పని తీరిందని ఇక ప్రతి సంవత్సరం మేము చెట్ల వంటలకు కానీ పోతాం ఎప్పటికీ. ఈ సంవత్సరం కూడా పోయేది ఉన్నది. ఇక గది పరిస్థితి మాది. నాదేమున్నదిరా, 3 ఎకరాల తోటకేసి పెట్టిన పత్తి పెట్లే మెట్లే నారు పోసిన 40 ప్యాకెట్ల నారు పోసిన. నారు మంచిగా ఉన్నది. పొద్దుగా నీళ్ళు కట్టినా. ఇవరికి తోటాడు గుండు కొట్టినా. ఇక గదే పని. మనకి ఏమున్నది పని? ఎండలు కొడుతున్నాయి, నారు పెట్టుకుంటుంది. ఏం కాదు అలా అంటే పైసలు కారా నీకు? సరే, పైసలు కావాలి. సరే, ఇంకోరా పైసలు. సరేరా, మంచిదిరా. నువ్వు నీ స్నేహాన్ని కాపాడు. ఫ్రెండ్షిప్లో ఏమున్నది కానీ పైసలు దేనికిరా? పైసలు దేనికంటే ఇప్పుడు ఇదే ఇంతకుముందు చెప్పలేదా మందులో పోతానమ్మని. దానికోసమే కొన్ని పైసలు మొన్నటిదాకా పెట్టుబడి పెట్టే వరకు అన్ని చెట్లకు, మన మిరప చెట్లకు అన్ని పైసలు దానికి ఓడిచినాయిరా.
ఇంట్లో మొత్తం పైసలు లేవు, ఒక 2000 రూపాయలు అర్జెంట్ అవసరం ఉంటే నేను దగ్గరికి వచ్చాను ఇస్తావా అని. వంటలు పోతాను. ఇక 10 రోజులు అయితే నా అకౌంట్లో వేరే పైసలు యాడ్ అవుతాయి. ఆ పైసలు వచ్చినాక ఇవి 2000 నీకు ఇస్తారా? ఓకే ఓకే. ఇప్పుడు వంటలు కంటే నువ్వు మందా కదా, కూల్ డ్రింక్ తాగుతావు కదా? నేను మందు తాగంటారా, కూల్ డ్రింక్స్ తాగుతా. ఇక అవే ఇక కూల్ డ్రింక్స్ పట్టుకపోతాం, ఇంత చికెన్ తీసుకపోతానా. మా వాళ్ళకి కూడా కూల్ డ్రింక్స్ ఇష్టమే. ఇక ఆడికి పోయినాక మంచిగా కొంచెం టైం స్పెండ్ చేస్తాం చెట్ల వంటల కాడ, మంచిగా ఉంటుంది ఇక. ఓకేరా మరి కట్టు. ఓకే రైట్ రా. బాయ్ బాయ్. సమత అన్ని రెడీ చేసుకున్నావానే? తయారు చేసినాయ్యా. మీరు కూడా రెడీ అయినట్టే కదా? రెడీ అయిపోయినాం మేము, అయిపోయింది ఇక రెడీ అయినాం. ఇవేంటి అన్ని పరద కూడా పెట్టిన, అయిపోయింది, తయారైనాం, పోదాం ఇక. సరే సరే పోదాం రెడీ అయినా అంటాను, మరి పైసలు ఇచ్చి మీ దోస్తు పైసలు ఇచ్చిర్రు, సామాన్లు బైకులు ఉన్నాయి, బైకులో నేను సామాన్లు తీసుకొని మీ అత్త మీరందరూ బోళ్ళును అన్ని సామాన్లు తీసుకొని చేనులో వారి. సరే మా అవ్వేదే కనిపించలేదు. అత్తాను తయారైంది. అన్ని సామాన్లు చదివినావానే? బిడ్డ చూడు ఒకసారి, మళ్ళీ ఒకసారి అన్ని చూడు. కోడలు అన్ని బరాబరి పెట్టిందనా? ఇక పారి పారి పొద్దు పోతుంది, ఇక అట్లా మంచిగా ఎంజాయ్ చేద్దాం కోసేపు, చెట్ల తీరుతాం మంచిగా. మమ్మీతోటి పో, మమ్మీ దగ్గరికి వెళ్ళు. చెట్ల వంటలు ఓడేమో కానీ మోసుకపోడే ఇబ్బంది ఉన్నది. అవ్వా అవ్వా ఎక్కకుందో పట్టేదారు. జరుగురా స్మైల్, జరుగురా జరుగురా జరుగు జరుగు జరుగు. అమ్మ అమ్మ అమ్మ, ఏం కావాలరా? ఎత్తుకో పిల్లని, ఎత్తుకో రాదేమి నడుస్తుంది, ఎత్తుకో. ఎంతసేపు నడపలేదా పిల్లలు నడిపోతాను. ఆ మనవరాలు అమ్మ కాడికి పోతాను, బాయ్ కాడికి పోతాను. రమ్మని దాని రమ్మా దా దా. గింత పలసగా వచ్చినాయి, నేను మొత్తం పోసిన బిడ్డ. నేను అయితే మొత్తం ముగ్గు పోసినట్టు పోసిన బిడ్డ. మరి గట్ట ఒత్తు పోసిన ఇట్లా మొలిచినాయి. ఆ మాడి గింజలు సరిపోలేదు బిడ్డ. ఓ 20 బత్తాలు పోసినాం. తక్కువనే మళ్ళీ అయినాయి. అంత చిక్క పోసిన మంచిగా మొలవాలంటే మొత్తం కసాపు వచ్చినాయి. ఇక్కడ ఉన్నావా మనం? మంచిగా ఉన్నాయి ఇక్కడ. దింపుతాను ఇక, దింపు ఈడ పెడతా, పెడతాను. పొయ్యి పొయ్యి పెట్టుకున్నాం, కట్టెలు తెచ్చుకుందాం. కట్టెలు ఎందుకు, గ్యాస్ తెచ్చుకున్నాం. గ్యాస్ తెచ్చుకొని కట్టెలు పొయ్యి రాళ్ళు దొరికాయి, కట్టెలు మండాయి. మళ్ళా అయితే పొయ్యి గ్యాస్ తెచ్చుకున్నాం. వాన కొట్టింది, ఇక పొయ్యి మండది. ఇక వాన కొట్టింది, మొత్తం నానినాయి. ఆ గ్యాస్ తెచ్చుకుందాం, చిన్న గ్యాస్ తెచ్చుకుందాం. సరే తేపోయి గ్యాస్ తేపోయా, గ్యాస్ పట్టుకురా. గ్యాస్లో నీళ్ళు పట్టుకురాపోయా. డబ్బా పెట్టు, నేను పని చేస్తాను. అమ్మ ఇక్కడ కూర్చుంది రారే, ఇక్కడ కూర్చుందిరా మమ్మీ. మమ్మీ ఇక్కడ కూర్చుందిరా. అయ్యో దేవుడా, ఇక రాళ్ళు కాదు బిడ్డ, మన రాళ్ళు అయినాయి. కూర్చున్నా మేము బియ్యం తెచ్చి బియ్యం పెడతాం. అయితే గాసు తెమ్మన్నాం డాడీని.
నాన్ని అన్నా నువ్వు కూర్చున్నావా నా తల్లి ఇది ఇప్పన్నా షూలు ఇప్పన్నా చూడు ఉప్పు అంత ఉడుకుతుంది ఇస్తా ఇప్పు ఈ పిల్ల ఒక కాడ ఉండదే అదే చెప్పుదా సాపు తీసుకొస్తాకి ఇవి ఇస్తావా నవ్వా ఇక నాయి నాయి ఇవి ఇయ్య రాదు గొలుసు గొలుసు ఇయ్య రాదవ్వా ఓ తల్లి ఇయ్య రాదు ఇవి బజ్జను కాదు సంసాపు ఏవద్దా తాగవా నువ్వు మాట ఇస్తావా మమ్మీ గజ్జలాట తాగవా ఇస్తావా తాగవా నువ్వు సంసాపు తాగుతావు కదా ఇవ్వవా మరి ఇది ఎట్లా తెస్తే మనకి ఇస్తారా దుకాణాల్లో ఇయ్యారు కదా నువ్వు పట్టగొలుసులు ఇయ్యి ఇందే రాళ్ళ పడి రప్పల పడి పోతుందట అవ్వ ఇక ఇవతో సాత కాదు ఇక గొలుసు రాడు ఇయ్యదాడు కాదు ఈ 12 గంటలకి గింత ఎండ కొడుతుంది కదా ఓ దేవుడు 12 అవుతుంది ఇంత ఎండ కొడుతుంది వర్షం లేదు ఏం లేదు ఎండ కొట్టుడే కొడుతుంది అసలు వాన కొట్టింది ఇంత ఎండ కొడుతుంది వాన కొట్టి తెలిసినాక గింత ఎండ కొడుతుంది ఏమో పత్తి చేను మనది ఇక వేరే మనం పెట్టుకుంటే ఇంత పత్తి చేను అవు ఈ తోట పెట్టపోతుంది ఇంకా పెట్టపోతుంది ఇక మిరప మొలక మొలపాయ ఎప్పుడు పెట్టుడు అది ఎప్పుడు మొలుతుంది ఇక ఇలా తోట పెట్టుడా ఇక ఇలా తోట పెట్టుడు బిడ్డ తోట పెట్టుడు ఇక గొంతుకు నడతలేవు వాన కొట్టి ఇక ముసలోడు శాతం అవుతలేదా అని అంటాడు ఇక ముసలోడు ఇక మేము కూడా పెట్టాలి తోట ఇక మీరు ఎప్పుడు పెడతారు బిడ్డ మరి మేము కూడా ఇక నారు ఇప్పుడే ఎదిగింది కదా ఇక పెట్టాలి తోట అయ్యో దేవుడా ఇప్పుడే నాది వెనకైందావా దేవుడా ఏం మాట్లాడతాను ఏం మాట్లాడదాం అంటే చిట్టికి మాటలు రాలే కదా ఇక ఇచ్చా అంటే ఏమన్నట్టు చేను చేను పత్తా పత్తి 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 మొలిచిందా మొలిచిందట చెట్టు పీకుతుందట చెట్టు పీకద్దు ఎటు పోతాను గటెందుకు పోతాను బండలునే అటు చాలా ఇంకో తాగుతావా ఆ బియ్యం తీస్తానవా బియ్యం లగ్గి నల్ల నల్ల ఉంటే తీసేస్తాను ఏం లేవు అన్ని మెరుగలు గిరిగలు తీసినా కానీ ఇక ఏం లేవు ఇక బిడ్డ బిడ్డ ఇక అడుగుతా అయిపోయింది కదా ఇటు చూసారా నాని ఇక పోయారాదు బిడ్డ ఎప్పుడు ఎంతసేపు నిమ్మలమా బిడ్డ నీ పని అబ్బో నువ్వు అడిగితే ఇక మనది అయినట్టేరా నాని మనది అయినట్టుగా నువ్వు అడిగితే ఓ బిడ్డ తల్లి ఇద్దరు పనులు చెప్పు ఇద్దరు అవ్వ బిడ్డలు పోతాయి బియ్యం పోతాయి అద్దు చెప్ప అడుగురి అవ్వ బిడ్డలు మంచి చేసేస్తాను కానీ నోట పెడుతుంది బిడ్డ బియ్యం తినద్దు మా మిల్ల బియ్యం మిల్ల పోయాలి అలా తినద్దు అట్లా బియ్యం బుక్కద్దు పచ్చి బుక్కద్దు పచ్చి బుక్కద్దు నానిన బియ్యం బుక్కుతున్నట పెళ్ళేటప్పుడు వర్షం కొడుతుందట మోడో బుక్కిందో పెళ్ళ బుక్కిందో అంటారు పెళ్ళి అయ్యేటప్పుడు అవా బుక్కు అటు మరిన్ని బుక్కు తల్లి అవా తల్లి మెడకేసుకుంటుంది తువారా నావా చిట్టు తల్లి ఏం చెప్తాను చిట్టు తల్లి అవతల ఒక కాడు ఉంటలేదు ఏం చేయాలా పిల్ల దించయ్యా నీ బిడ్డ మంచిగా వేసుకున్నది తువారా మంచిగా ఉన్నది చిన్నప్పుడే చెప్పేసిరు అలా బుద్ధ అని మంచిగా తెలివి ఉండే నీ బిడ్డకు మంచిగా వేసుకోలే బాగా ఆడుతుంది డాడీ తువాల దగ్గర పట్టి నువ్వు కాలుతుంది దూరం పట్టుకున్నా దూరం పట్టుకో దూరం పట్టుకో ఏం లే ఇక అంటలో కానీ వచ్చిర్రు తువాలు పెట్టుకున్నారు అవ్వ అని పేర పెడతారు కాదు దూరం పట్టుకో దూరమే పట్టుకున్నా
ఎలాగరా యాక్షన్ అయ్యో వానత్తం కాదు గాడిపారం గాడుపు వారం పెట్టమంటే దేవుడా వాన రావట్టదే వంటగానే అంటే వర్షం కొట్టవట గాడిపారం గింతగానే లేవట ఎట్లా ఒక గంటగానే గాడుపు గారం ఓ చూడు నా మమ్మీ వర్షం కూడా మొత్తం అట్లా అవి అంత ముసురుకుంటుంది వాన చల్లగా ఉండాలి చూడు చూడు వర్షం చల్లగా ఉంది అంత ముసురుకుంటాను ఇక పోదాం పాడు పోయి అనిపెట్టి రాదు ఇక పోయి మెల్లమెల్లగా పోదాం పాడు దేవునికి ముట్టింది ఇక ఏం చేస్తాం దేవుడే పొమ్మంటాడు ఇంటికి ఇక పోదాం పాడు ఎయ్యిరి అక్కల ముక్కలు ఎయ్యిరి అయ్యయ్యో చెట్ల మంటలు కానీ వస్తే మనం మొత్తం గాడుపు దూరం వర్షం రావచ్చు కదనే ఎంతో సంతోషంగా టైం గడుపుతున్నాను అనుకుంటే ఇంత మోసం అయిపోయి కదనే రావులా ఇట్లా మిట్ట మధ్యాహ్నం వర్షం వస్తాయని అనుకోలే అవుడు చూడు మొత్తం ఎంత వాన వస్తుందో వానసేర్లు అంటే ఈ వానసేర్లు వచ్చినాయి దిగినాయి మొత్తం ఘోరం వస్తాయి మొత్తం అన్ని వర్షం మొత్తం పోదాం ఇంటికి పోయినాక ఇంటికి పోయి అనుకుందాంపా ఇంటికి పోయి అనుకొని చికెన్ అవన్నీ తెచ్చుకొని తాగుదాం ఇక ఈడ కూర్చునేదేమని వర్షం నాను ఎందుకు ఇంటికి పోయి ఆ చికెన్ కూర అనుకొని అన్నం వేసుకొని తిందాంపా పార్వై నీళ్ళు పార్వై గడుపుతారా రాయటే కాదు కొడక చూడలా నువ్వు ఎంత కట్టినావో గంత ఇది కాదు కొడలా కదా కొడతారా కొడుతుంది పిల్ల పోపు వేసిన వర్షం పడ్డది కదా అన్ని పోపు వేసిన ఈ ఆయిల్ అన్నీ పోసిన ఆయిల్ పోసిన కారం అన్నీ పోపు వేసిన పోపు మసాలాలు చికెన్ మసాలాలు అన్నీ పోపు వేసి వేసిన ఇక కారం ఉప్పు వేసిన వాటర్ పోసిన ఇక ఉడికితే దించుడే వంటలకు వెళ్ళినాం కదా అక్కడ ఫుల్ వర్షం గడదారం వచ్చింది కదా అక్కడ అన్నం వండుకున్నాం అన్నం వండుకున్న వర్షం వచ్చింది అక్కడ అన్ని సామాన్లు ఇంటికి తీసుకొచ్చుకొని ఇంటికాడ చికెన్ వండుకొని ఇప్పుడు తింటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్